ఏదైతే మనం చెప్పినామో నిన్న వీడియో కూడా చూడడం జరిగింది యూట్యూబ్లలో 30 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో ఒక్కసారి ఇట్లా కుప్పకూలిపోయింది. కొన్ని అంటే మీరు గమనించండి శ్రీకాంత్ గారు, ప్రకృతి ముందట అందరూ సమానమే. అంటే జీవిత సత్యాలు మనం చాలా నేర్చుకోవాలి శ్రీకాంత్ గారు. అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, పేరున్న వాళ్ళు, పేరు లేని వాళ్ళు, ఇంకా రకరకాల అంటే ఇవన్నీ కూడా ఒక కిందికే వస్తాయి ప్రకృతి ముందు, వాస్తవానికి అంతే కదా. ఒక సునామీ తీసుకోవచ్చు, మన కరోనా తీసుకోవచ్చు, ఈ భూకంపాలు తీసుకోవచ్చు. అంటే ప్రకృతి అంటే ఎలా చూడండి, 30 అంతస్తుల బిల్డింగ్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది, ఎన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ అది. ఇప్పుడు దాని కింద 84 మంది కార్మికులు కూడా ఇంకున్నారట అందులో. మీరు గమనించండి, అంటే ఎంత ఆస్తి నష్టం సంభవించింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ డబ్బులు ఆ 30 కోట్లు 20 కోట్లు 1 కోటి రూపాయలు ఖర్చు అయినా 1 కోటి రూపాయలు నీళ్ళలో పోసినట్టే కదా. ఆయన గొప్పగా చెప్పుకుంటాడు, నాకు చూడండి 30 అంతస్తుల బంగ్లా ఉందని చెప్తా ఉంటాడు. కానీ ప్రకృతి ముందు అన్ని సమానమే. అంటే ఇంట్లో గుడిసెలు ఉన్నాడు ఇంకా సేఫ్ వాస్తవానికి. అంటే అట్లా కన్స్ట్రక్షన్ ఉంది కదా, కన్స్ట్రక్షన్ ఊరిది.